విత్తనాలు ఎరువుల కొరతపై రైతుల నుంచి ఫిర్యాదులు బాగా తగ్గాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బ్యాంకులు రుణాలు సక్రమంగా ఇవ్వట్లేదని మాత్రం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అన్నదాతల బాధను బ్యాంకులు అర్థం చేసుకోవాలని సూచించారు. విజయవాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అనేక సూచనలు చేశారు. రైతులు బాగుంటే మనం బాగుంటామని బ్యాంకర్లు గుర్తించాలన్నారు. ప్రజా సాధికారత సర్వే నిర్వహిస్తున్నామని, బ్యాంకు ఖాతాలు లేని వారిని గుర్తిస్తున్నామని, ఎవరికైనా ఖాతాలు లేని వారుంటే త్వరలోనే ఖాతాలు తెరిపిస్తామని చంద్రబాబు తెలిపారు. పొదుపు చర్యల విషయంలో ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు. రెండో విడత రుణమాఫీలో భాగంగా ఇప్పటి వరకు 2,980 కోట్ల చెల్లింపులు జరిగాయని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పష్టం చేశారు. మొదటి విడతతో పోల్చుకుంటే రుణమాఫీ రెండో విడత చక్కగా అమలవుతోందన్నారు. ఇంకా రుణం మిగిలిపోవడం వల్ల చాలా బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. వన్ టైం సెటిల్మెంట్లపై కసరత్తులు చేస్తున్నామన్న కుటుంబరావు బ్యాంకులు సహకరించాలని కోరారు.